అన్నా సర్పంచ్ పదమూడు తారీఖున జరిగే ఎన్నికల్లో నన్ను అసెంబ్లీకి పంపించడానికి ఏలు గుర్తుకు ఓటు వేయడానికి జరిగినటువంటి ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మిత్రులారా, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈరోజు వాస్తవానికి మనకు ర్యాలీ లేదు, ర్యాలీకి రావద్దని చెప్పాం. అయినా సరే మీరు అభిమానంతో మీరు అందరూ వచ్చి రావడం మూలంగా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మీ అభిమానం ఖాతాను లేక, మీ అభిమానాన్ని మేము ఆపలేక, వద్దనలేక ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనమే కనుక ర్యాలీ చేయడం నిర్ణయించుకుంటే పెద్ద బయలు మా సంతకు వచ్చినటువంటి జనం కంటే మన పార్టీ ర్యాలీకి వచ్చినటువంటి జనమే చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళని చెప్పేసాను. జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ, జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు మరి ప్రజల్లో ఉత్సాహం ఉరుకలు వేస్తుంది, ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఏ క్షణంలో పగ తీర్చుకోవాలా వైసీపీ మీద, అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి మీద, కాంగ్రెస్ కూటమిని ఓడించి ఏను గుర్తుకు ఓటేసి రాజారావు మేషన్ని అసెంబ్లీకి పంపించాలని తహతాలాడుతున్నారు మీరు. ఆ ఉద్దేశంతోనే మరి ఈరోజు మీరు వద్దని చెప్పినా కానీ ఈ ర్యాలీకి వచ్చారనే విషయం మేము అర్థం చేసుకున్నాం. మరి ఈరోజు మనం ఆలోచించవలసింది ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి. మనం ఈరోజు ఓడించవలసింది బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని ఓడించాలి. ఎందుకు ఓడించాలి, వైసీపీ కూటమిని ఎందుకు ఓడించాలి అనేది మనం ఆలోచించాలి. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే మనకు ఒక 5-6 రోజులు మాత్రమే ఉంది. మేము చెప్పినటువంటి విషయాలు మీరు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి ఓటరీ కనుక మేము ఇచ్చినటువంటి సందేశాన్ని మీరు చేరవేసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఈ 2 కూటమిల్ని ఓడించి బహుజన సమాజ్ పార్టీని గెలిపించి మరి రాజారావు మాస్టర్ని అసెంబ్లీకి పంపించగలుగుతారని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ, రాజారావు మాస్టర్ గారి నాయకత్వం. బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, మేము సొంత బలంతో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నారు. రాజ్యాంగం మార్చేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఈరోజు మనం బతకడానికి, మనుషులుగా గుర్తింపు మనకు ఉండడానికి కారణం ఈ రాజ్యాంగమే. మరి ఆ రాజ్యాంగం ఎందుకు మారుస్తామంటున్నారు, రిజర్వేషన్ లేకుండా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు. మరి గవర్నమెంట్ కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలుగా మార్చడం వలన ప్రైవేట్ కంపెనీలో మనకు రిజర్వేషన్లు వర్తించదు. దానివల్ల దేశంలో నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఈ దేశంలో ఈ బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగింది. దీనివల్ల పేదరికం పెరిగిపోయింది. మన నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు దేశంలో పేదరికం తగ్గిందని. దేశంలో పేదరికం తగ్గితే, నిరుద్యోగం లేకపోతే మరి పేదరికం ఎందుకు పెరిగింది? పేదరికం పెరగకపోతే దేశంలో 90 కోట్ల మందికి తెల్ల రేషన్ కార్డులు ఎందుకు ఇచ్చామని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కార్యకర్తలు, ప్రజలు కూడా ఈ విషయం మీద మనం ఆలోచించాలి. మరి వీళ్ళు మనం ఈ బీజేపీ కూటమిని ఎందుకు ఓడించాలి?
రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటున్నారు కాబట్టి ఇక బీజేపీ కూటమిని వైసీపీ కూటమిని ఓడించాలి. ఆ తర్వాత బోయ వాల్మీకుల్ని మన జాతిలో కలపడానికి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా తీర్మానం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అదేవిధంగా ఆ రోజు 275 జీవో రద్దు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. అదేవిధంగా నిమ్మలపాడు గనులు బిర్లా కంపెనీకి అమ్మినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. వీళ్ళు రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నారు, రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈ బీజేపీ కూటమిని ఓడించాలా వద్దా? ఓడించాలా వద్దా? మరి వీళ్ళకి ఏం చేయాలి? ఓటుతో మనం ఓడించాలి. మనం రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా మన అడవులు, భూములు, గాలి, నీరు, మన సంపద మనం కాపాడుకోవాలి. కాపాడుకుందామా వద్దా? కాపాడుకోవాలనుకుంటే ఎవరిని ఓడించాలి? బీజేపీని ఓడించాలి. బీజేపీ వైసీపీ కూటమిల్ని ఓడించాలి. బీజేపీ వైసీపీ కూటమిల్ని ఓడించకపోతే ఏం జరుగుతుంది? నష్టం ఎవరికి? మనకి. మన ఆదివాసీ ప్రజలకి, పేద ప్రజలకి, అడవి మీద భూమిని నమ్ముకుని బతికే ప్రజలకి నష్టం జరుగుతుంది. కాబట్టి మనమందరం ఈరోజు అందుకే వాళ్ళ అధికారంలోకి వచ్చి మన అడవులు, భూములు, మన సంపద ఎత్తుకుపోవడం కోసం వాళ్ళందరూ కూడా జట్టు కలిశారు. కాబట్టి మనం దాన్ని కాపాడుకోవడానికి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా జట్టు కలిసి ఈ బీజేపీ కూటమిని ఓడించాలి. ఏనుగు గుర్తుకు ఓటు వేయాలి. ఏనుగు గుర్తుకు ఓటేద్దామా? బీజేపీ కూటమిని గెలిపిద్దామా? ఏనుగు గుర్తుకు ఓటేద్దాం. ఏనుగు గుర్తుకు ఓటేద్దామా? బీజేపీ కూటమిని గెలిపిద్దామా? గట్టిగా చెప్పారు, గట్టిగా. కాబట్టి మన గుర్తు ఏది? మన గుర్తు. మరి ఈరోజు వైసీపీ కూటమి ఏం చేసిందంటే వైసీపీ గవర్నమెంట్ ప్రమాదకరమైనటువంటి ఒక చట్టం తీసుకొస్తుంది. ప్రమాదకరమైన చట్టం తీసుకొస్తున్నది. అదేంటది? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే భూ యాజమాన్య చట్టము. భూ యాజమాన్య చట్టం. ఆ చట్టం యొక్క ఉద్దేశం ఏమిటంటే మన భూములు రాకపోవడానికి. మనం యజమానులుగా ఏ భూములుగా అయితే మనం యజమానులుగా ఆ భూములకి యజమానులుగా వాళ్ళు ఉండడానికి కోసం చేస్తున్నటువంటి చట్టం ఇది. ఈ చట్టం అందుకనే జగన్మోహన్ రెడ్డి మన పట్టాలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. కానీ మన ఫోటో ఉందా? లేదు. మన ఫోటో ఎందుకు తీసావు? మా ఫోటోలు ఎందుకు తీసావు? ఆ రోజు ఈ పట్టాలో మా ఫోటో ఉండింది. ఫోటో ఉంటే ఫోటో చూసి మాకు బ్యాంకులో లోన్ ఇచ్చేవారు. ఇప్పుడు మరి నీవు బ్యాంకులో లోన్ తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి మా పట్టాలో నువ్వు ఫోటోలు పెట్టుకున్నావా? ఈ రకంగా భూములు మనం అమ్ముకోవడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. వాళ్ళ అనుమతి తీసుకొని మాత్రమే అమ్మాలి. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆ భూమి వాళ్ళు కొనడు. గవర్నమెంట్ నచ్చితే ఆ భూమి వాళ్ళు లాక్కునే ప్రమాదం ఉంది. అలాంటి చట్టం తీసుకొస్తున్నారు. కాబట్టి మరి ఇలాంటి చట్టాలు చేసినటువంటి కూటమిని మనం ఏం చేయాలి? దేంతో తిరగబడాలి? ఓటుతో. దేంతో తిరగబడాలి? ఓటుతో.